ఆటిజంలో కూడా మేడం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సో లక్షణాలు కనబడతాయి మనకి. ఎలా పిల్లలు కామన్గా చేసే లక్షణాలు ఏముంటాయంటే, ఇప్పుడు సైకలాజికల్గా కానీ బిహేవియర్లు కానీ మనం చెప్పాలంటే పాయింటింగ్ చేస్తారు. 18 నెలలు వచ్చిన పిల్ల ఏం చేస్తాడంటే ఒక పాయింట్ చేసి ఒక వస్తువు వైపు చూపించి అడుగుతాడు. తను అడగగలగాలి అది యాక్చువల్గా ఆ ఏజ్ వచ్చేటప్పటికి. సో 9 months నుంచి 12 months లోపల అమ్మ నాన్న కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనించి వాళ్ళని గుర్తుపట్టగలగాలి. మనం స్మైల్ చేస్తున్నాం అనుకోండి, దానికి రివర్స్ స్మైల్ చేయగలగాలి. ఏడుపు వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఏడవాలి, కన్వే చేయగలగాలి. సో ఇలాంటి లక్షణాలు అంటే పాయింటింగ్ చేయడం మీకు చెప్పాను కదండి అలాగే. సో ఈ లక్షణాలన్నీ వాళ్ళు చేయలేకపోతున్నారంటేనే మనకు అర్థం, ఓకే ఎందుకు వీళ్ళు నార్మల్ పిల్లలు, ఎందుకంటే మన పిల్లలందరూ చూస్తుంటాం కదండి, ఏ ఏజ్లో ఏం చేయాలో ప్రతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా పిల్లలు ఏం చేయాలనేది వాళ్ళకి క్లియర్ ఐడియానే ఉంటుంది. యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, బట్ క్లియర్ ఐడియా ఉంటుంది. ఆ ఐడియా ప్రకారం ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే మనం దాని మీద యాక్ట్ చేయాల్సి ఉంటుందండి.